హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ మేళాలో మనం ఉన్నాం. డీప్ మేళా 2023 అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీపిక మహిళా క్లబ్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఎక్స్ట్రా వెగాన్జా షాపింగ్ మాల్లో మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే మనము ఈ స్టాల్స్ని చూడవచ్చు. ఇక్కడ ఆర్ట్ పెయింట్ చేసి మనకు ఇది థ్రెడ్కి సంబంధించినటువంటి ఆర్ట్ థ్రెడ్ ఆర్ట్స్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నాం. మీరు దీని గురించి చెప్పండి, ఇది ఏ విధంగా రూపొందించారు? నా పేరు చైతన్. నేను ఒక థ్రెడ్ ఆర్టిస్ట్. నేను పోర్ట్రేట్స్ చేస్తాను అండ్ దేవుడిది పోర్ట్రేట్స్ కూడా చేస్తాను. సో నా ఆర్ట్ వచ్చేసి కంప్లీట్లీ మేడ్ విత్ థ్రెడ్ వితౌట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పెయింట్ ఆర్ పిక్చర్ ఇన్ బ్యాక్గ్రౌండ్. నాది మొత్తం కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. ఓన్లీ థ్రెడ్ తోటి నేను ఫేస్ కానీ కస్టమైజ్ ఆర్డర్స్ చేస్తాను. సో దాన్ని మనం ఎలాగ చూడవచ్చు? దాని వ్యూ ఎలా ఉంటుంది? దిస్ ఇస్ కంప్లీట్లీ నేను మొత్తం థ్రెడ్ తోటే చేశాను. ఇక్కడ ఏమీ పెయింట్ లేదు, పిక్చర్ లేదు బ్యాక్గ్రౌండ్లో. సో ఇది కంప్లీట్గా ఒక 1 వీక్ పడుతుంది ఒక పోర్ట్రేట్ చేయడానికి నాకు. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి మొత్తం కంప్లీట్లీ థ్రెడ్ తోటే ఉంటుంది అండ్ డ్యూరబుల్గా ఉంటుంది ఇది థ్రెడ్ కూడా. అండ్ కంప్లీట్లీ మేడ్ ఆన్ MDF బోర్డ్స్. ఈ పిక్చర్లో చూడండి, ఇక్కడ జస్ట్ దీని వెనకాల మీకు ఏమీ లేదు. ఇక్కడ మీకు పిక్చర్ బ్యాక్గ్రౌండ్ ఫోటో లేదు, పెయింట్ లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఇది రాధాకృష్ణ బొమ్మది చేశాను. ఈ బ్యాక్ చూడండి, ఇది జస్ట్ క్యాన్వాస్ బోర్డ్ పైన చేసాము అండ్ ఇది వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని మీరు ఎలా కాస్ట్ చేస్తున్నారు? దీన్ని మీకు ఎంత టైం పడుతుంది? ఇది ఎక్కడ మన ఇండియా ప్యాషనా లేదంటే ఇంకెక్కడైనా మీరు నేర్చుకోవడం జరిగింది? యాక్చువల్గా ఇది బయట కంట్రీస్లో చాలా ఫేమస్ థ్రెడ్ ఆర్ట్. బట్ నేను నా సొంతంగా నేర్చుకున్నా కాబట్టి ఇట్ టేక్స్ 1 వీక్ టు ఫినిష్ దిస్ కంప్లీట్ పోర్ట్రేట్. అండ్ ఇది వచ్చేసి 8,000 to 10,000 టైం రోల్ అవుతుంది థ్రెడ్. ఆల్మోస్ట్ నేను ఒక 8 to 10 కిలోమీటర్స్ థ్రెడ్ యూస్ చేస్తాను. అప్పటికే ఈ మొత్తం ఫేస్ వస్తుంది. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అండి. చార్జెస్ వచ్చేసి దీనికి డిపెండ్ అవుతుంది ఈ ఫొటోస్ పైన. 3 to 4 టైమ్స్ హైక్ ఉంటుందని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు, రైట్? మనం చూసినట్లయితే ఇండియాలోనే ఇది ఒక కొత్తగా ఈ యొక్క థ్రెడ్ పెయింటింగ్ అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా గతంలో మనం చూసినట్లయితే డాట్ పెయింటింగ్, న్యాచురల్ పెయింటింగ్, ఇట్లా డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్న సందర్భంలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు థ్రెడ్లోనే కావాల్సినటువంటి పిక్చర్ ఏదైనా కానీ కూడా, దేవుని బొమ్మలైనా కానీ కూడా, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి మనకు ఇష్టమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఈ థ్రెడ్ పెయింటింగ్ ద్వారా వీళ్ళు దీన్ని ఆర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు ప్రస్తుతానికైతే ఒక పెయింటింగ్ వచ్చేసి సుమారుగా 12,000 నుంచి ఛార్జ్ చేస్తున్నారు. దీన్ని రూపొందించడానికి ఒక వారం నుండి 10 రోజుల సమయం అయితే పడుతుంది. ఇక్కడ మనకు దీన్ని రూపొందించినటువంటి చైతన్ జైన్ తెలపడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పిక్చర్లో బుద్ధా కనిపిస్తున్నారు. అదేవిధంగా ఆ పిక్చర్లో కూడా చూస్తున్నాము. ఇక్కడ కావాల్సినటువంటి ఏ పిక్చర్నైనా మనకి ఏదైనా పిక్చర్ అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి అన్ని పిక్చర్స్ను కూడా 10 days లోపల ఆర్డర్ తీసుకొని వాళ్ళు డెలివరీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. సో హైదరాబాద్లో ఇది ఒక కొత్త థ్రెడ్ పెయింటింగ్ ఆర్ట్ అనేది ఎక్కడా కూడా లేదు ఇండియాలో. ఖచ్చితంగా ఇది చూసుకున్నట్టయితే మనం ఇది థ్రెడ్ పెయింటింగ్ కావాలనుకున్న సందర్భంలో పక్క దేశాలలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. మనం ఇక్కడైతే చూసినట్లయితే ఇక్కడ మనకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా జస్ట్ థ్రెడ్ లాగానే కనిపిస్తుంది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కనుక ఫిక్స్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఇందులో రాధాకృష్ణులు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఈ ఎగ్జిబిషన్ మేళాలో ఈ థ్రెడ్ పెయింటింగ్ అనేది కొంచెం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంది. అందరూ కూడా ఈ యొక్క విచిత్రమైనటువంటి అంటే ఒక థ్రెడ్స్ ద్వారాగా మనకు కావాల్సినటువంటి పిక్చర్ను ఇక్కడ వీళ్ళు ప్రివ్యూ చేయడాన్ని అందరూ చూసి షాక్ అవుతున్నారు. అదేవిధంగా చాలా ఆసక్తిగా కూడా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు ఆర్డర్ చేసినట్లయితే వాళ్ళకు 10 days లోపల హ్యాండ్మేడ్గా అంటే ప్రత్యేకంగా మిషన్స్ కాకుండా హ్యాండ్మేడ్ ద్వారాగానే సుమారు ఒక 10 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ యొక్క థ్రెడ్ను 10,000 టైమ్స్ రోల్ చేసి ఒక పిక్చర్స్ను అందులో వచ్చే విధంగా చాలా క్రియేటివిటీతో రూపొందిస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా థ్రెడ్ ఆర్ట్ని సంబంధించి చూసి చాలా ఆసక్తిగా చూసి దాని గురించి వివరాలు చేసుకుని ఆర్డర్ చేస్తున్నారు. ఇక్కడ మన కస్టమర్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఎలా ఉంది మీకు? ఇది వచ్చేసి ఎలా అనిపిస్తుంది? Hi, this is amazing thread art. Initially I thought just a pin art, but then Mr. Chetan with the name of Intricate String have been doing wonderful art. The images which has been created via thread work is spectacular, and
something unique. I have never seen some art like this ever. ముఖ్యంగా మహిళలకు అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువులు కూడా ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులను కానీ ధరించాల్సినటువంటి ఈ దుస్తులు కానీ అదేవిధంగా వేషధారణకు సంబంధించినటువంటి అన్ని వస్తువులను కూడా ఇక్కడ స్టాల్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్తో పాటు అన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ కల్చర్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కల్కట్టాకు సంబంధించి కానీ బెంగళూరుకు సంబంధించినటువంటి కానీ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మనము ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అక్కడికి వెళ్ళడానికి అవసరం లేకుండానే ఇక్కడ ఈ స్టాళ్ళ ద్వారా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో రాఖీ పండుగ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ స్పెషల్ రాఖీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ స్టాల్ ద్వారాగా వీళ్ళు సేల్ చేయడానికి ఉన్నారు. చెప్పండి, आगे दिन में राखी का त्यौहार है, इसलिए वो कैसा बेच रहा है यहाँ पे? बहुत अच्छा. वो अभी कौन सा डिफरेंट मॉडल है यहाँ पे? एविलाई का डिफरेंट मॉडल है और मेरे पास ये टेराकोटा का राखीज है जो जिसमें कोई भी मेटल और ये नहीं है, फिर वो ये बाद में नेक पीस में काम आ जाता है. वो कितना में दे बेच रहे हैं? वो कलकत्ता का आइटम 100 से, ये स्पेशली बंगाल का है, ये 100 से 150 के बीच में है. 100 से 150. हाँ. वो आगे वाले दिनों में वो राखी का त्यौहार है और 10 दिन 15 दिन में आ चुके हैं, इसी के लिए लगाया स्टाल. यस, हाँ, इसी के लिए लगाए हैं. ఇక్కడ ఈ స్టాల్ను ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా రాఖీలను సుమారు 100-150 రేట్లతో మొదలుకొని అంతకు మించి అన్ని రకాల రేట్లలో అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మయూర్ ముక్కుట్ అనే పేరుతో ఇక్కడ కొన్ని లేడీస్కి అవసరమైనటువంటి ఆర్నమెంట్స్ సంబంధించినటువంటి వస్తువులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్టాల్లో. ముఖ్యంగా మహిళలకు అవసరమైనటువంటి వస్తువులతో పాటు రాధాకృష్ణులు అదేవిధంగా అన్ని రకాల హ్యాండ్మేడ్. యా మేడం, దిస్ ఈస్ ఆల్ హ్యాండ్మేడ్ థింగ్స్. వేర్ ఫ్రమ్ దిస్? I am from Pune, Maharashtra, and I made it myself and doing this from last since 10 years. I am making all the vastras for all type of gods and their shringas. Okay, how much cost for it and everything? It started from the 150 to 600,000, 7,000. ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా పూణేకి సంబంధించినటువంటి వస్తువులను కూడా హ్యాండ్మేడ్ థింగ్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సుమారు 200 నుంచి 6,000 వరకు కూడా ఈ యొక్క స్టాల్లో అన్ని రకాలైనటువంటి వస్తువులను చాలా చక్కగా హ్యాండ్మేడ్స్ ద్వారా రూపొందించి వాళ్ళు ఇక్కడ అమ్మకానికైతే ఉంచారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా లేడీస్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ని కూడా ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్లో అన్ని రకాలైనటువంటి వస్తువులను కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేసి సుమారు ఈ యొక్క ఎగ్జిబిషన్ సెంటర్లో 200కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ దీప్ మేళా 2023ని అయితే ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ దీప్ మేళా 2023 కార్యక్రమం ఈ యొక్క ఎగ్జిబిషన్ను మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీ లిమిటెడ్ డైరెక్టర్ సుధారెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. జీప్సికా మహిళా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ స్టాల్లో వచ్చేటువంటి ఆదాయాన్నంతా కూడా ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళ విద్యా అవసరాల కోసము ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసి దీనివల్ల వచ్చేటువంటి ఇన్కమ్ను వాళ్ళకు ఉచితంగా విద్యను అందించి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించడంతో పాటు పేద విద్యార్థులకు కూడా విద్యను అందించడమే లక్ష్యంగా ఈ యొక్క స్టాళ్ళను ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళు చాలా తక్కువ ధరలో స్టాల్ ద్వారా అందిస్తూనే 2 రకాలుగా ఇటు పేద విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసి మహిళలందరికీ కావాల్సినటువంటి డిఫరెంట్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్కృతులు వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి డ్రెస్సెస్ని కానీ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసి స్టాల్స్ ద్వారా అమ్మకాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో మహిళలు షాపింగ్ కోసం వస్తున్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి దుస్తులను ఇక్కడ చేస్తారు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ ఓ कितना में रेट बेच रहा है, वो क्या मॉडल है यहाँ पे? ये कॉटन सेट है सर, ऑर्गेनिक फैब्रिक का 1000 रुपीज़ में हम फुल सेट दे रहे हैं. इस होलसेल प्राइस शॉप वी आर मैन्युफैक्चरिंग जो गिविंग इन होलसेल रेट इज़ वेरी रीजनेबल प्राइस एंड ऑल फैब्रिक अवेलेबल. कलमकारी, बांधनी, दिस गोटा वर्क पैंट and bottom only 1000 rupees sir. It's very reasonable price. And this Lucknowi kurti and pant only 1200 rupees is wholesale price. Very reasonable price sir. 1200 rupees wholesale price is offer price. Thank you. कौन सा स्टेट से आया है? इंदौर.
इंदौर मध्य प्रदेश या ఠీకే ఇక్కడ మనం చూసినట్లయితే మహిళలకు చాలా తక్కువ ధరలో 1000 రూపాయలలోనే ఒరిజినల్ పెయింటింగ్ సంబంధించినటువంటి ఇక్కడ స్టాల్స్లో అయితే దుస్తులను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు చాలామంది కూడా వాళ్ళకు అవసరాలకు సంబంధించినటువంటి దుస్తులను తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనం చూడవచ్చు మహిళలకు సంబంధించినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ అదేవిధంగా వాళ్ళకు ప్రత్యేక వేషధారణకు అవసరమైనటువంటి కిట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ సెంటర్లో ముంబైకి సంబంధించినటువంటి ప్రత్యేక వస్త్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ షాప్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. बोलिए अभी यहाँ पे कौन सा मॉडल है, कितना मॉडल है, कैसा बेच रहे हैं? हेलो आलिया, या फ्रॉम वस्त्रम. वी हैव बहुत सारे वेराइटीज़ है हमारे पास, जैसे कि निकाल के दिखाओ. ये सारे डोला सिल्क में आ जाएंगे, कम्प्लीटली स्टिच 3 पीस सेट्स है. और फिर जैसे मैंने पहना है इज़ इन मल एंड खादी, समथिंग लाइक दिस इन 2 पीस एंड 3 पीस सेट. देन वी हैव इन ऑर्गेन्जा और चंदेरी में आ जाएगा ऐसे में. ये सारा राई बानी है एंड विथ ऑल सरोस्की, एंड इट्स कम्प्लीटली स्टिच एंड वी कीप ऑल ऑफ द साइजेस. कितना रेट में बेच रहे हैं? वो भी हैदराबाद में, वो वहाँ से इधर लाया ना? स्टार्टिंग प्राइस जैसे कि मैंने पहना है उसका 2000 से है. ये सारे 3500 तक की रेंज में आ जाएंगे आपको. एंड डोला सिल्क वाले भी ये सब हैंड एम्ब्रॉयडर्ड है, हम बहुत कम प्राइस में यहाँ पे बेच रहे हैं. एंड द रिस्पॉन्स इज़ रियली वेरी नाइस. SNK from Calcutta, Saket and Sana. So we are representing here all kind of women's fashion wear, the trending ones. We are showcasing gowns, kurtis. So there are 3-piece, 2-piece patterns, the wedding attires, the upcoming festivals attires. So we are also covering Rakhi. So हम Rakhi भी present कर रहे हैं इस बार. And really glad to be a part of Deep Mela, of course. It's a really renowned one in Hyderabad, one of the best I've heard. And actually this is my first time in Deep Mela. I'm covering South for the first time. Yes. And of course we are representing Calcutta textile industry. So वो कैसा है? वो अभी राखी का त्योहार के लिए लगाया था ना, वो राखी कैसा रेट में बेच रहे हैं और कपड़ा कैसा, कितना रेट? rates. So if we talk about rates, हमारे जो rates है काफ़ी moderately priced हैं. We are not going beyond 5, 6 to 7K if we talk about normal kurtis and daily wears. आप हेवी में अगर जाएंगे तो तब भी आपको विद इन 10K अच्छा वेडिंग अटायर्स मिल सकता है. बट देन इफ वी टॉक अबाउट द चीपेस्ट, वी हैव समथिंग इन 999 as well. Okay. So And from Rakhi's? everything for everyone. Nobody. हाँ जी. Rakhis, yes. So the Rakhi starts from 30 rupees and it goes until 280 rupees. So 300 के अंदर आपको अच्छी राखियाँ मिल जाएंगी. कितना स्टेट्स का वेराइटीज यहाँ पर लगाए? सो वी कवर ऑल दीप मेला. पूरे दीप मेला में तो आपको कई तरह के कई अलग अलग प्रदेशों से लोग दिखेंगे. बट देन हमारा तो पर्टिकुलरली कैलकाटा का ही शोकेस कर रहे हैं हम. बट देन ऑफ कोर्स आई कैन सी दिस सो मेनी एग्जिबिटर्स अराउंड एंड दे डूइंग लवली. एंड ऑफ कोर्स हमारे जो फुटफॉल इट डिपेंड्स ऑन द पब्लिक ऑफ हैदराबाद. एंड आई वुड लव कि आप सब आएँ एक बार एंड डू विजिट स्टॉल नंबर 179 SNK. आई विल बी रियली ग्लैड. థ్యాంక్ యూ. మనం ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో ఇక్కడ ప్రీమియర్ షాపింగ్లో వచ్చేసి షాప్ నెంబర్ 110లో ఉన్నాము. ఇక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి వెరైటీస్ని కూడా ఇక్కడ హ్యాండ్ మేడ్ వెరైటీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం. बोलिए साहब, अभी कितना वेराइटीज है, कहाँ से आया? This is all hand woven cotton. We buy the cotton from Mushirabad, from Bihar, Bengal, everywhere. And the entire material, either the chanderi or the cotton, the entire material is made by cotton. And it's a women enterprise. We have come from Gurgaon. And for the last 10 years in various exhibitions of Hyderabad, we have been participating. And when we get a very good response from Hyderabad city, thankful to Hyderabad. और अभी रेट कितना गिर रहा है, कहाँ से कितना से कहाँ? Rates we have kept within the range of 4,000 to 5,000 rupees, whereas the other people are charging exorbitantly 15,000, 20,000. No, our range is between 4,000 to 5,000. డీప్ మేళా 2023 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. హైటెక్స్ ఎగ్జిబిషన్లోని షాప్ నెంబర్ 3లో ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల దుస్తులు, మహిళలకు సంబంధించినటువంటి అన్ని దుస్తులతో కూడినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీప్షిక మహిళా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్కి సంబంధించి మహిళా
ఆ క్లబ్ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో రాధికా మిలానీ గారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. बोलिए मैम, अभी कैसा चल रहा है और क्या हो रहा है यहाँ पे, एग्जीबिशन कैसा हो रहा है? आप सभी को बहुत बहुत नमस्ते. दीपशिखा महिला क्लब द्वारा आयोजित दीप मेला है जो हम प्रतिवर्ष राखी के पूर्व करते हैं. 11, 12, 13 अगस्त तक ये आयोजित किया जा रहा है. अभी हमारे आगामी त्योहारों की शॉपिंग सभी विजिटर्स यहाँ कर सकते हैं. यहाँ सभी तरह के प्रोडक्ट्स हैं. आप सिर्फ हाईटेक्स हॉल नंबर 3 में आके आपकी पूरी शॉपिंग लिस्ट कर सकते हैं पूरी. अभी इधर वो पूरा एग्जीबिशन में कितना स्टॉल्स लगाए मैम? यहाँ पे 250 स्टॉल्स लगाए हैं हम लोग. और ये जो इसकी जो भी धनराशि एकत्रित होती है वो हमारी दीपशिखा महिला क्लब निम्न वर्ग के बच्चों के लिए स्कूल चलाती है जिसका नाम है कन्या गुरुकुल हाई स्कूल. और कॉलेज भी हम चलाते हैं, दीपशिखा वोकेशनल जूनियर कॉलेज. करीबन 1500 बच्चे उसमें शिक्षा ग्रहण कर रहे हैं. हमारे मेंबर्स करस्पॉन्डेंट स्कूल के सभी बहुत मेहनत करते हैं ताकि उन बच्चों को अच्छे से अच्छे लेवल की एजुकेशन मिल सके. ये जो दीप मेला की राशि आती है वह उन्हीं सब बच्चों की सहायता के लिए हम लोग यूज़ करते हैं. तो ये एक बहुत ही नेक काम क्लब कर रहा है. लगभग 35 वर्ष पूर्व दीप मेले की शुरुआत हुई थी. वह भी जो महिलाएं हैं उनको जो घर से काम करती है उन्हें सशक्त बनाने के लिए एक प्लेटफॉर्म देने के लिए दीप मेला की शुरुआत दीपशिखा महिला क्लब द्वारा हुई थी. पूरे क्लब के मेंबर्स, दीपशिखा महिला क्लब के सभी मेंबर्स अथक मेहनत और प्रयास करते हैं कि दीप मेला हर बार और से और अच्छे विशाल स्तर पे होता जाए. धन्यवाद. రైట్, మనం చూసినట్లయితే దీప్శిఖ మహిళా క్లబ్ ద్వారా ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఎగ్జిబిషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్స్లో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నిటి కూడా నిరుపేద విద్యార్థులకు అందించే విధంగా స్కూల్స్తో పాటు వొకేషనల్ జూనియర్ కాలేజెస్ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యంగా మహిళలందరూ సుమారు దీప్శిఖ మహిళా క్లబ్లో సుమారు 150 మంది ఉన్నారు సభ్యులు. ఎవరైతే వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈ యొక్క క్లబ్స్ని ఆర్గనైజేషన్ నిర్వహించి ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయడం, వీటి మీద వచ్చేటువంటి డబ్బులను విద్యార్థులకు విద్యతో పాటు వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్టు మనకు రాధిక గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో రామ్ ప్రసాద్, న్యూస్ 360 హైదరాబాద్.